సొంత ఇల్లు అనేది సామాన్య మధ్యతరగతి జీవితాలకి ఒక చెరగని కళ. సో ఎప్పుడు దాన్ని అందుకుందాము, ఎప్పుడు దాన్ని నిర్మించుకుందాము, ఆ ఇంట్లో ఎప్పుడు ఉందాం అనేది చాలా మంది వరకు కూడా అదొక కళగానే మిగిలిపోయే అవకాశం కూడా ఉంది. అయితే ఏకంగా ప్రభుత్వాలే వచ్చి ఇంటి నిర్మాణాన్ని చేపట్టాయి, వాళ్ళకి ఒక సొంత ఇంటి కళ నెరవేరిస్తే వాళ్ళలో ఉన్నటువంటి ఆనందం వేరు. అయితే ప్రభుత్వాలు ఆ దిశగానే అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఇందిరమ్మ ఇండ్లు. అయితే గతంలో మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అటు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పేరిట చాలా వరకు ఈ సొంతింటి కళని సామాన్య మధ్యతరగతి జీవితాల్లో ఆ కళని నెరవేర్చే ప్రయత్నం చేశాయి. మరోసారి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాయి. అంటే ఆ సొంతింటి కళను కూడా, అంటే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటూ గత ప్రభుత్వాలు ప్రయత్నం చేసినప్పటికీ ఎవరో అంటే ప్రభుత్వమే స్వయంగా నిర్మించి ఇచ్చినటువంటి ఇండ్లలో ఉండడం ఒకే ఎత్తు అయితే, వారే స్వయంగా తమకు ఇష్టం వచ్చినట్టుగా ఈ రకంగా ఇట్లా ఉండాలి ఇల్లు అనేది నిర్మించుకోవడం అంటే ఆ హ్యాపీనెస్ వేరే. అయితే ఇందిరమ్మ పథకం అలాంటిదే, ఇందిరమ్మ ఇండ్ల పథకం అలాంటిదే. స్వయంగా ఆ పేద మధ్యతరగతి ప్రజలే ఆ ఇల్లు నిర్మించేటువంటి బాధ్యత కూడా వారిదే. కానీ ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం చేస్తుంది. అయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తాజాగా నిన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఒక యాప్ ఓపెన్ చేయడం, దానికి కొన్ని అర్హతలు క్రియేట్ చేయడం, ఎవరెవరికి ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తిస్తుంది అనే ఒక ఆందోళన, ఒక ఆసక్తి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను, ఎవరెవరికి అర్హత దొరుకుతుంది, ఎవరెవరి దీనికి అర్హత సాధిస్తారు, ఎవరికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది, ఏ రకంగా ఇల్లు నిర్మించుకోవాలి, మీరు అర్హత సాధించాలంటే మీ దగ్గర ఏముండాలి, అవన్నీ కూడా క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హతలను చూద్దాం మనం. సో ఇందిరమ్మ ఇళ్లకు అర్హతలు ఏంటి? సో సొంత భూమి కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. సో 400 స్క్వేర్ ఫీట్ సొంత భూమి కలిగి ఉన్న వారందరూ కూడా ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తించబోతోంది. ఆ తర్వాత లబ్ధిదారుడి పేరు మీద స్థలం ఉండాలి. సొంత భూమి ఎవరైతే ఆయన అప్లికేషన్ పెట్టుకుంటున్నాడో ఆ వ్యక్తి పేరు మీద ఆ సొంత భూమి ఉండాలి. ఇక ప్రతి కుటుంబంలో మహిళల పేరు మీదే ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం రాబోతోంది. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే ప్రతి చోట మహిళలకే పెద్దపీట వేస్తుంది. సో మహిళలకు పెద్దపీట వేయడం అంటే రేషన్ కార్డులో ఇంటి పెద్దగా వాళ్ళే ఉంటారు, ఏ పథకం వచ్చినా వాళ్ళ పేరు మీదే ప్రధానంగా వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా వాళ్ళ పేరు మీదే ప్రధానంగా ఉంటుంది. ఇంకా ఉన్నాయి అర్హతలు. ఎస్, ఇక్కడ పన్నులు కట్టేవారు ఇందిరమ్మ ఇల్లు పథకానికి, ఇందిరమ్మ ఇంటి పథకానికి అనర్హులు. పన్నులు కట్టేవారు, ఐటీ పన్నులు కట్టేవారికి అర్హత ఉండదు. ఆ తర్వాత వ్యవసాయ యంత్ర పరికరాలు ఉన్నవారు, అంటే కొంత కార్ లాంటిది కానివ్వండి, ట్రాక్టర్, హార్వెస్టర్ ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోతున్నాయి పల్లెల్లో కూడా. సో ఇటువంటిది పరికరాలు ఉన్న వారు కూడా అనర్హులుగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఏదైతే లబ్ధి పొందే అవకాశం వారికి ఉండకపోవచ్చు. ఇక కారు వంటి వాహనాలు ఉన్నా కూడా అనర్హత వేటే ఉంటుంది వారిపైన. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అనర్హతే. ఆ తర్వాత గతంలో ఇండ్ల పథకం అంటే గతంలో గత ప్రభుత్వాలు డబుల్ బెడ్రూమ్ లాంటిది కేటాయించిన, లేదంటే అంతకు మునుపు అంటే తెలంగాణ రాక మునుపు డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్ల పథకం గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేది. కాబట్టి గతంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం లాంటిది వర్తించిన వారికి ఆల్రెడీ ఆ సహాయం పొందినా కూడా ఇకపైన ఈ యొక్క పథకం వర్తించదు. ఇక నెక్స్ట్ మనం చూద్దాం ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులు. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులు అంటూ ప్రత్యేకంగా మనకు కనబడుతోంది. సో ఇటీవల కాలంలో 5 అభయాస్తం పేరిట ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో వచ్చినటువంటి కొన్ని నెలల వ్యవధిలోనే అప్లికేషన్ తీసుకుంటే ఇల్లు కావాలి అని చెప్పి ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం కూడా ఒక ఆప్షన్ పెట్టి ఎవరెవరికైతే ఇల్లు లేదు, ఇల్లు కావాలనుకుంటున్నారు వారు దరఖాస్తు చేసుకోవడానికి కనుక అక్కడ ఇస్తే దాంట్లో సుమారుగా 80,54,554 దరఖాస్తులు వచ్చాయి. ఏమని? నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు కావాలని దరఖాస్తులు వచ్చినటువంటి సంఖ్య అది. అయితే దీంట్లో ఇప్పటివరకు గత ప్రభుత్వంలోనే అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న సందర్భంలోనే ఇందిరమ్మ ఇండ్లు ఆల్రెడీ మంజూరైన వాళ్ళ సంఖ్య 12,72,019 మంది ఉన్నారు. దాంతో పాటు కొంతమంది డబుల్ బెడ్రూమ్లు కూడా కేటాయించబడింది. సో వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆ సంఖ్య తగ్గిస్తే మరొక 30 లక్షల మంది, అయితే దీంట్లో 80 లక్షల్లో మరొక 30 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డు లేదు. అంటే దీని అన్ని లెక్కల ప్రకారంగా చూస్తే కేవలం అర్హత పొందిన వారు ఎంత అయ్యా అంటే 41 లక్షల మంది మాత్రమే. 41 లక్షల మంది మాత్రమే అర్హత సాధిస్తారు. దీంట్లో ఈ 41 లక్షల మందికి 4 ఏళ్లలో పూర్తి కాకపోవచ్చు, అందరికీ అర్హత రాకపోవచ్చు. దాంట్లో ఫిల్టర్ చేసి కార్మికులు, రైతులు, కర్షకులు, ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసి కార్మికులు కావచ్చు, లేదంటే ఊర్లలో మున్సిపాలిటీ కార్మికులు కావచ్చు, సఫాయి కార్మికులకే ప్రధానంగా ఈసారి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మొదటి ప్రాధాన్యత ఉంటున్నట్టుగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించేసింది. ఇక్కడ మనం చూడొచ్చు ప్రజాపాలన వచ్చిన దరఖాస్తులకు సంబంధించి లెక్క మనం చివరికి కనుక చూస్తే వచ్చిన దరఖాస్తులు, ఆ తర్వాత
ఎవరెవరికి అర్హత ఉంటుంది, ఆ తర్వాత ఎవరికి గతంలో లబ్ధి పొందిరని చూస్తే కనుక చిట్ట చివరన మిగిలేది 41 లక్షల మంది మాత్రమే. ఇంకా చూద్దాం మన డీటెయిల్స్ సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఎలా ఉండబోతోంది. ప్రధాని మంత్రి ఆవాస్ యోజన కింద ఈ పథకం తిరిగి తీసుకోవడం జరిగింది. అంటే ప్రధానమంత్రి నిధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు రెండు కలిపి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారా నిజమైన లబ్ధిదారుల గుర్తింపు. గతంలో ఇండ్ల విషయంలో లబ్ధి పొందితే యాప్ లో ఆటోమేటిక్ గా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీల్లో వివరాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి అప్లోడ్ చేస్తారు. వాళ్ళకున్న అర్హతలు ఏంటి, వాళ్ళకున్నటువంటి డీటెయిల్స్ ఏంటి, అంతా ఆటోమేటిక్. ఇక్కడ ఏఐ టెక్నాలజీ ఉపయోగించింది ఈ యాప్ రూపొందించారు. ఏఐ టెక్నాలజీ ద్వారా ఒక మనిషి ఫేస్ రికగ్నిషన్ ఏ రకంగా చేస్తారో మనం ఆ ఇంటి స్వభావాన్ని ఆల్రెడీ ఏదో ఒక ఇంట్లో ఉంటారు, అది పూరి గుడిసనా లేకపోతే ఇంకొకట ఆ ఇంటిని స్కాన్ చేయంగానే వాళ్ళ ఇంటి స్వభావం ఏంటి, వాళ్ళకి అర్హత ఉందా లేదని ఆటోమేటిక్ గా ఆ అప్లికేషన్ తెలిసిపోతుంది. సో అయితే గ్రామ పంచాయతీ స్థాయిలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, పట్టణాల స్థాయిలో అయితే ఆ వార్డు అధికారిగా ప్రత్యేకంగా కొంతమంది అధికారులు నియమించి వార్డు అధికారి యొక్క పూర్తి సర్వేని ఎవరెవరికి అర్హత ఉంది అనే విషయాన్ని వాళ్ళు తేల్చేస్తారు. ఇక ఇన్ డీటెయిల్స్ లో మనం ఇంకా వెళ్తే కనుక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నెక్స్ట్ పీసీఆర్. సో నెక్స్ట్ మనం చూస్తే కనుక ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వ నిధులు ఏ రకంగా ఇస్తుంది. 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం సొంత జాగా ఉన్న వారికే ప్రెసెంట్ ఈ ఫేజ్ లో నియోజకవర్గానికి 3500 ఇండ్ల కేటాయింపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తోందో దాంట్లో మొదటగా జాగా ఉన్న వారికే, ఇల్లు నిర్మించుకోవడం కోసం జాగా ఉన్న వారికే లబ్ధి జరగబోతోంది. సో దాంట్లో ఎట్లా ఇస్తారు, 5 లక్షల రూపాయలు ఏ రకంగా ఇస్తారంటే మొదట కిటికీ స్థాయిలో కింద బేస్మెంట్ తీసుకొని ఆ బేస్మెంట్ నుంచి ఆ బేస్మెంట్ కన్స్ట్రక్షన్ అయిపోయి దానికి గోడలు పక్కకు లేపేసి కిటికీ స్థాయికి వచ్చిన తర్వాత 1,75,000 రూపాయలు 1,75,000 రూపాయలు మొదటి విడతగా ఆ లబ్ధిదారికి చెల్లింపు చేస్తారు. ఆ తర్వాత స్లాబ్ పడిన తర్వాత పైన స్లాబ్ పడిన తర్వాత 1,25,000 రూపాయలు రెండవ విడతగా ఆయనకి ఇస్తారు. ఇక చివరిగా ఇల్లు పూర్తయ్యే తర్వాత 1,00,000 రూపాయలు. సో మొత్తం మీద ఇక్కడ 4 లక్షల రూపాయల వరకు అయితే లబ్ధిదారుని ఖాతాలో నేరుగా ఈ డబ్బంతా జమ అవుతుంది. ఇప్పటికే 4 లక్షల రూపాయలు 1,75,000 కిటికీ స్థాయిలో, ఆ తర్వాత 1,25,000 రూపాయలు స్లాబ్ పడిన తర్వాత, చివరిగా ఇల్లు పూర్తయిన తర్వాత 1,00,000 రూపాయలు. మొత్తం మీద 5 లక్షల రూపాయలు లబ్ధిదారునికి డైరెక్ట్ గా తన ఖాతాలో జమ అవుతుంది. విడతల వారీగా ఈ జమ ప్రక్రియ కొనసాగుతుంది. నెక్స్ట్ మొదట ఏడాది 4,50,000 ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అయితే ముందుకు వెళ్తోంది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున ఈ మొదటి ఏడాది, అంటే ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పాటు ఏడాది పూర్తయిపోయింది, ఇది మొదటి ఏడాదిగా భావించడానికి ఇంకా కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఏటా 4,50,000 మందికి లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తామని చెప్తున్నారంటే మనకి ఇందాక మనం మాట్లాడుకున్నాం 41 లక్షల మందికి ఇల్లు లేకుండా ప్రభుత్వం లెక్కల ప్రకారంగానే తెల్ల రేషన్ కార్డు లేని వారు గతంలో లబ్ధి పొందిన వారిని డిలీట్ చేయగా 41 లక్షల మంది వస్తారు. మరి ఇక్కడ మనం చూస్తే ఏడాదికి 4,50,000 మందికే అర్హత సాధించే అవకాశం ఉందంటే 4 ఏళ్ల కాలంలో కేవలం 18 లక్షల మంది మాత్రమే, అంటే సగం కంటే తక్కువ మాత్రమే అర్హత పొందే అవకాశం ఉంటుంది. దాంట్లో ఇంకా సంవత్సరాలు పోయే కొద్దీ, ఏడాది మారిన కొద్దీ ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది కానీ తగ్గే అవకాశం లేదు. అంటే అనుకున్న స్థాయిలో 4 ఏళ్లలో మొత్తం వాళ్ళు ఏదైతే రేషన్ కార్డు ప్రతి వ్యక్తికి మాత్రం ఇవ్వలేకపోవచ్చు. ఇక తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, 3,000 కోట్ల నిధులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం కేటాయించింది బడ్జెట్ లో కూడా. ఇక 4 ఏళ్ల వరకు కొనసాగనున్న ఇండ్ల ప్రక్రియ. ఇక నెక్స్ట్ మనం చూద్దాం డిజైన్లకు సంబంధించిన అంశం కూడా. 3 డిజైన్లు నిర్మించారు. దాంట్లో ప్రక్కగా ఒక 2 గదులు, వంట గది, బాత్రూమ్ అయితే కామన్ గా ఉన్నాయి. ఒకసారి మనం డిజైన్ కూడా చూద్దాం. డిజైన్ నమూనాను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఒకసారి డిజైన్ ప్లీజ్. ఒకసారి ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఇళ్లకు సంబంధించిన స్థలంలో మీకు కనబడుతోంది. ఇక్కడ లెంత్ ఎక్కువగా ఉంది, ఇక్కడ వెడల్పు తక్కువగా ఉంది. సో లోతుగా ఉండి వెడల్పు తక్కువగా ఉన్నటువంటి నిర్మాణం ఆ ఇళ్లకు సంబంధించి డిజైన్ మనం చూస్తే కనుక ఇక్కడ మీరు చూడండి, ఇది కిచెన్, ఇది హాల్ రూమ్, ఇది బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి, ఆ తర్వాత జనరల్ బయట నుంచి ఇటువైపు నుంచి బయట నుంచి ఇంకొక వాష్రూమ్. సో 2 వాష్రూమ్లు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఒక హాల్, ఒక కిచెన్, బెడ్రూమ్. ఇది ఒకవేళ కనుక మీకున్న జాగా గనక పొడవుగా ఉండి వెడల్పు తక్కువగా ఉంటే ఈ నమూనా ప్రకారంగా ఇల్లు నిర్మించుకోవచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి ఒక నమూనా. నెక్స్ట్ మనం చూద్దాం ఇంకొకటి. ఎస్ సార్, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది స్క్వేర్. సో కంప్లీట్ స్క్వేర్ ఇది. సో దీంట్లో మనం చూడొచ్చు 2 బెడ్రూమ్లు వచ్చాయి. ఇది 400 స్క్వేర్ యార్డ్ కంటే ఎక్కువగా ఉన్నవారు, 400 స్క్వేర్ యార్డ్ కంటే ఎక్కువగా ఉన్నవారు ఏంటంటే 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్, ఒక హాల్. బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి, ఆ తర్వాత ఇంకొక దానికి జనరల్ వాష్రూమ్. సో ఎగ్జిట్, ఇన్, విండోస్ ఎక్కడ ఉండాలి మొత్తం కూడా దీంట్లో మెన్షన్ చేస్తుంది. మీకు చాలా క్లియర్గా ఇక్కడ కనబడుతోంది. 2 బెడ్రూమ్లు ఒకవైపు విండో ఇక్కడ, ఇంకో వైపుగా బెడ్రూమ్ కి విండో ఇక్కడ, ఆ తర్వాత ఇది హాల్, ఇది కిచెన్. సో దీనికి ఇక్కడ డోర్స్ కోసం ఇది కూడా డిజైన్ చేసి ఉంది.
మెయిన్ ఎంట్రీ ఇటువైపుగా ఉంది, ఇక్కడ ఒక విండో ఉంది, సో ఇటువైపు ఇంకో విండో, సో టాయిలెట్ వచ్చేసి బయట జనరల్ టాయిలెట్. ఇక నెక్స్ట్ చివరిగా మూడో నమూనా చూస్తే కనుక ఇది మనకు స్క్వేర్ గా కనబడుతుంది. నెక్స్ట్ రెక్టాంగిల్ లో చూస్తే ఇక్కడ కిచెన్, ఆ తర్వాత లివింగ్ రూమ్, దాని నుంచి బెడ్రూమ్ ఒకటి, జనరల్ వాష్రూమ్ ఒకటి, అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి. సో 400 స్క్వేర్ యార్డ్ మించి ఉంటే కనుక 400 స్క్వేర్ ఫీట్ మించి ఉంటే కనుక 2 బెడ్రూమ్లు నిర్మించుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసింది. ఒకవేళ దానికంటే తక్కువగా కనుక ఉన్నా, లేదంటే ఎగ్జాక్ట్గా అంతా ఉన్నా కూడా ఒకే బెడ్రూమ్, ఒకే కిచెన్, ఒకే హాల్, బేసిక్గా ఒకటే హాల్ ఒకే కిచెన్ ఉంటాయి, కానీ సింగిల్ బెడ్రూమ్ వచ్చే అవకాశం ఉంది. సో మనం చాలా క్లియర్గా విన్నాం, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఏ రకంగా అర్హత సాధించాలి, అర్హతలు ఏ రకంగా ఉన్నాయి, ఆ తర్వాత అనర్హులు ఎవరెవరు అనర్హతులుగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం, దానికి అర్హత సాధించాలంటే మన దగ్గర ఏముండాలి, ఇవన్నీ చాలా క్లియర్గా విన్నాం, నమూనాలతో సహా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇక రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. నాకు తెలిసి బహుశా ఇప్పటికే క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే మొదలు పెట్టేశారు. ఒక ప్రత్యేక యాప్ ద్వారా మీ సమాచారాన్ని మొత్తం దానిలో పొందుపరిచి తదుపరి ఎవరెవరికి అర్హత సాధించబోతున్నారు, ఆ అర్హత ద్వారా మీకు ఎటువంటి లబ్ధి జరగబోతోంది అన్ని కూడా డీటెయిల్డ్గా క్షేత్రస్థాయిలో ఆ సర్వే అయితే ప్రారంభమైపోయింది. చూద్దాం మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ గైడ్ లైన్స్, ఇవన్నీ సిస్టమ్స్ ద్వారా మీకేమర్థమైంది, ఇంకా మీరు ఏదైనా జోడించాలనుకుంటున్నారా, లేదంటే ఈ పథకం ఇంకా బెటర్మెంట్ కోసం మీరు ఏదైనా సూచించాలనుకుంటున్నారా, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సొంత ఇల్లు అనేది సామాన్య మధ్యతరగతి జీవితాలకి ఒక చెరగని కళ. సో ఎప్పుడు దాన్ని అందుకుందాము, ఎప్పుడు దాన్ని నిర్మించుకుందాము, ఆ ఇంట్లో ఎప్పుడు ఉందామనేది చాలా మంది వరకు కూడా అదొక కళగానే మిగిలిపోయే అవకాశం కూడా ఉంది. అయితే ఏకంగా ప్రభుత్వాలే వచ్చి ఇంటి నిర్మాణాన్ని చేపడతాయి, వాళ్ళకి ఒక సొంత ఇంటి కళ నెరవేరిస్తే వాళ్ళలో ఉన్నటువంటి ఆనందం వేరు. అయితే ప్రభుత్వాలు ఆ దిశగానే అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఇందిరమ్మ ఇండ్లు. అయితే గతంలో మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అటు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పేరిట చాలా వరకు ఈ సొంతింటి కళని సామాన్య మధ్యతరగతి జీవితాల్లో ఆ కళని నెరవేర్చే ప్రయత్నం చేశాయి. మరోసారి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాయి. అంటే ఆ సొంతింటి కళను కూడా, అంటే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటూ గత ప్రభుత్వాలు ప్రయత్నం చేసినప్పటికీ ఎవరో అంటే ప్రభుత్వమే స్వయంగా నిర్మించి ఇచ్చినటువంటి ఇండ్లలో ఉండడం ఒకే ఎత్తు అయితే, వారే స్వయంగా తమకు ఇష్టం వచ్చినట్టుగా ఈ రకంగా ఇట్లా ఉండాలి ఇల్లు అనేది నిర్మించుకోవడం అంటే ఆ హ్యాపీనెస్ వేరే. అయితే ఇందిరమ్మ పథకం అలాంటిదే, ఇందిరమ్మ ఇండ్ల పథకం అలాంటిదే. స్వయంగా ఆ పేద మధ్యతరగతి ప్రజలే ఆ ఇల్లు నిర్మించేటువంటి బాధ్యత కూడా వారిదే, కానీ ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం చేస్తుంది. అయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తాజాగా నిన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా